హాయ్ అండి, నేను విజయ వీరమాతనేని. నా ఛానల్ వాయిస్ ఆఫ్ విజయకి మీ అందరికీ స్వాగతం. ఫ్రెండ్స్, మీలో ఎంతమందికి సముద్రపు చేపలు అంటే ఇష్టం? ఇక్కడ చూడండి, మనం వెళ్ళే చోట ఎన్ని రకాల చేపలు ఉంటాయో చూస్తే వదిలిపెట్టరు అనమాట. అదే మనం ఇప్పుడు వెళ్ళబోయే ఆర్కే బీచ్ నుంచి వరుణ్ బీచ్ అటుపైకి వెళ్తే కనుక ఫిషింగ్ విశాఖపట్నం ఫిషింగ్ హార్బర్ ఉంటుంది. అక్కడ విశాఖపట్నంలో తప్పకుండా సందర్శించాల్సిన ప్రదేశాల్లో షిప్పింగ్ హార్బర్ కూడా ఒకటి అనమాట. ఇది ఎప్పుడు రద్దీగానే ఉంటుంది. ఉదయం 5 కాడి నుంచి రాత్రి 8 వరకు తెరిసే ఉంటుంది. గురువారం అయితే మరీ రష్ ఉంటుందట ఇక్కడ వాళ్ళు చెప్తున్నారు. ఈ పోర్ట్ ట్రస్ట్ తూర్పు తీరంలో ఉన్న ఫిషింగ్ హార్బర్లో, భారతదేశంలో ఉన్న తూర్పు తీరంలో ఉన్న ఫిషింగ్ హార్బర్లో ఇది కూడా ఒకటట. అతిపెద్ద వాటిల్లో ఇది కూడా ఒకటంట. ఇక్కడ నుంచి చూస్తే మనకి సముద్రము భూమి కలిసిపోయినట్లు ఉంటాయి అన్నమాట. అంత బాగుంటుంది ఇక్కడ వాతావరణం. గంగమ్మ తల్లిపై ఆధారపడి జీవించే మత్స్యదారులకి ఇదే జీవనాధారం. ఈ ఫిషింగే జీవనాధారం అంట. సమ్మర్లో ఒక 2 నెలలు మాత్రం పిల్లలు పెట్టే టైం, గుడ్లు పెట్టి పొదిగి పిల్లలు పెట్టే టైంలో మాత్రం వీళ్ళకి విరామం అనమాట. ఆ తర్వాత మళ్ళీ ఆ పిల్లలు పెద్దవి అయ్యి వీళ్ళకి ఆ 2 నెలలు అయ్యాక మళ్ళీ బాగా ఇదైతే వీళ్ళకి మల్లెపూల వాసన కడితే, నాకైతే మాత్రం చేపల వాసన అనిపించిందండి నిజంగా. అది కూడా 5 నిమిషాలే. తర్వాత అయితే మాత్రం మనం కూడా అలవాటు పడిపోతాం ఆ వాసనకి. ఇదిగో చూసేయండి, వీళ్ళనైతే పేర్లు అడిగితే ఏదో రకరకాల పేర్లు చెప్తున్నారు. నాకైతే చేపల్లో తెలిసిన పేర్లు ఏంటంటే బొచ్చే, రాగండి, కొరమేను ఇలాంటివి మాత్రమే తెలుసు. వీళ్ళైతే ఎన్నో పేర్లు చెప్తున్నారనమాట. చిన్నవి పెద్దవి అమ్మకాలు బోట్లో సముద్రం మధ్యకెళ్ళి తెచ్చి ఇక్కడ ఆడవాళ్ళ దగ్గర పడేస్తే వాళ్ళు అమ్ముతున్నారు. కొంతమంది రీసెల్లర్స్ ఉంటారు కదా, ఇక్కడ హోల్సేల్గా కొనుక్కొని వాళ్ళు బయట మార్కెట్లో రీసేల్ చేసుకోవటానికి. ఇక్కడైతే చాలా కింగ్ ఫిషర్ లాంటి చాలా పెద్ద ఫిష్ని ఇతను కట్ చేస్తున్నాడు అనమాట. దాన్ని తోలు తీసేసి దాన్ని గంటు పెట్టి ఇది చూసారా, దీనికి అసలు ఎంత పెద్ద ముక్క ఉందో. దీన్ని నోట్లో చేయి పెట్టి చూస్తున్నాడు అతను, వేలు పెట్టి అనమాట. నోరు తెరిచి ఉంది. అది చచ్చిపోయింది అనుకోండి, నోరు తెరిచి ఉంది. ఇలా రకరకాలుగా భలే, నాకైతే ఇదే మొదటిసారి చూడటం మూలంగా చాలా ఎగ్జైటింగ్గా ఉంది. మామూలుగా మేము మార్కెట్లో తెప్పించి చేసుకుని వండుకోవటమే కానీ ఇలా లైవ్లో ఇలా చూస్తాం అనేది లేదనమాట. ఇతను చూడండి, దీన్ని కొన్ని కట్ చేశాడు ముక్కలు. దాన్ని కత్తికి బాగా పదును పెట్టి దాన్ని కట్ చేస్తున్నాడు. కట్ చేసి దాని లోపల ఉన్న పేగులవి తీసేసి ఇతను మళ్ళీ వీటిని ప్రాసెస్ చేసి ఐస్ బాక్సుల్లో పెట్టి ఎక్స్పోర్ట్ చేయడానికి చేస్తున్నాడు అనమాట. ఇదంతా ఇలా పెద్ద చేపలను అయితే ఇలా చేస్తున్నారు. చిన్న చిన్న చేపలు అవన్నీ అయితే పట్టి తీసుకొచ్చి ఆడవాళ్ళ దగ్గర వదిలిపెడితే, బోట్లో వెళ్ళి తీసుకొచ్చి వలేసి తీసుకొచ్చి ఆడవాళ్ళ దగ్గర వదిలిపెడితే వాళ్ళు అమ్ముతున్నారు అనమాట. దీని చూసారా ఎంత పొడుగ్గా ఉందో. నాకైతే ఫస్ట్ టైం చూడటం కదండి, నాకైతే చాలా వింతగా ఉందన్నమాట. సరే, నేనైతే వాయిస్ ఓవర్ ఇవ్వకుండా అలాగే ఆ సందడితో అలాగే ఉంచుదామంటే మీకు అసలు ఏమి అర్థం కాదు. ఆ మాటలు గలగల, మనం బయట ఎవరైనా గలగల ఎక్కువ అందరూ ఒకేసారి మాట్లాడుతుంటే చేపల మార్కెట్ లాగా ఉందనుకుంటాం కదా, ఇదే కావాలనిపించింది నాకు. ఒకళ్ళ మాట ఒకళ్ళకి అర్థం కాదనమాట. అందుకని నేను వాయిస్ ఓవర్ ఇవ్వాల్సి వస్తుంది. వీళ్ళకి నిజంగా ఈ గంగమ్మ తల్లి మూలంగా వీళ్ళు లక్షలాది మత్స్య కుటుంబాల వాళ్ళు జీవనోపాధి పొందుతున్నారు. ఆ రోజు మేము వెళ్ళిన రోజు సండే కాబట్టి ఇలా నిలబెట్టున్నాయి కొన్ని బోట్లు. సాయంత్రం పొద్దుకే టైం అనమాట నేను వెళ్ళింది కూడా. అలా బోట్లు నిలబెట్టున్నాయి ఆ రోజు అయితే. ఇక్కడ కొంతమంది రెస్ట్ తీసుకుంటున్నారు. ఆ రోజు కొంచెం వీళ్ళకి విరామం అనమాట. మామూలు రోజుల్లో అయితే పొద్దున్న 5 దగ్గర నుంచి 8 వరకు విపరీతమైన రద్దీ ఉంటుంది. అంటే గురువారం అయితే అసలు చెప్పే పని లేదని ఇక్కడ చెప్తున్నారు, బాగా రద్దీ ఉంటుందని చెప్పేసి. ఇక్కడ సండే అవటం వలన ఒక ఫ్యామిలీ వాళ్ళు వచ్చి బోట్లో, ఖాళీగా ఉన్న బోట్లో ఫోటోలు అవి తీసుకుంటా ఎంజాయ్ చేస్తున్నారనమాట. దూరంగా చూసారా, ఎంతమందికో లక్షల మందికి జీవనోపాధి కల్పిస్తున్న సముద్రం కనిపిస్తుంది మనకి. దానిలో బోట్లు, నిలబెట్టిన బోట్లు, కొన్ని లోపలికి వెళ్ళి చేపలు తేవటానికి లోపలికి వెళ్ళిన బోట్లు అన్నీ కనిపిస్తున్నాయి అన్నమాట. ఇదిగోండి, ఇక్కడ నుంచి సముద్రం ఇలా కనపడుతుంది. నేను చెప్పాను కదా ఆడవాళ్ళు అమ్మకాలు చేస్తారని చెప్పి. ఇదిగోండి, వీళ్ళందరూ ఇట్లా అమ్మకాలు చేస్తున్నారు ఇక్కడ. పీతలు, రొయ్యలు, అలాగే చిన్న చిన్న చేపలు రకరకాలు ఉన్నాయి అన్నమాట. ఎవరికి కావాల్సినవి వాళ్ళు పట్టుకెళ్ళిపోతున్నారు. ఇక్కడ బేరాలు చేసి ఇక్కడే దాన్ని బాగు చేసి కూడా ఇస్తారు. దానికోసం కూడా కొంతమంది ఉంటారు ఇక్కడ. ఈ గంగమ్మ తల్లిని నమ్ముకుని ఎంతోమంది మత్స్యకారులు ఇక్కడ జీవనోపాధి పొందుతున్నారు. అదే మనం ఇవాళ చూస్తున్నాం ఈ వీడియోని. ఫ్రెండ్స్, మీరు వైజాగ్ వెళ్తే తప్పనిసరిగా విజిట్ చేయాల్సిన ప్రదేశాల్లో ఈ ఫిషింగ్ హార్బర్ కూడా ఒకటనమాట.
మీరు కూడా చూశారు కదా, మీకు బాగుంది అనిపించిందా, మీకు ఎలా అనిపించింది కామెంట్ రూపేణ తెలియజేయండి. మళ్ళీ ఇంకో వీడియోలో కలుద్దాం. మరి ఈ వీడియో చివరి దాకా వాచ్ చేసినందుకు థ్యాంక్ యూ. నా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కి ఆల్ అనే బటన్ కూడా నొక్కితే నేను వీడియో అప్లోడ్ చేసినప్పుడల్లా మీకు నోటిఫికేషన్ ద్వారా తెలుస్తుంది. ఆ పని మరి చేస్తారు కదా. బాయ్.